మళ్ళీ తిరిగి వచ్చేవాడు. హల్లెలూయా. తండ్రి ఏదైతే చెప్పిండో కుమారుడు దాన్ని పలుకుతూ ఉన్నాడు. కుమారుడు పలికిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిస్తా ఉన్నాడు. ఈ రీతిగా సృష్టిని చేసి సృష్టిని చెయ్యక మునుపే ఆ యొక్క దేవుని దూత ఏదైతే పాపము చేసి గర్విష్ఠిదై మరి పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత దేవుడు తన పోలికలో ఒక మనిషిని చేసుకున్నాడు. కానీ దేవునికి తెలుసు ఈ చేయబడిన మనిషి తప్పక తప్పిపోతాడు అని. హల్లెలూయా. భూమికి పునాది వేసినప్పుడే ఏం చేసిందంటే తండ్రి చెప్తాడు కుమారుడికి ఏమనంటే, నీవు ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు శరీరధారిగా నువ్వు భూమి మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి సంఘం కొరకు ప్రాణం పెట్టి వారిని మళ్ళా నా దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుందని ముందుగానే నిర్ణయించింది అనమాట. హల్లెలూయా. జగతికి పునాది వేయబడక మునుపే తన యొక్క